పులివెందుల రీపోలింగ్ జరుగుతుంది. రీపోలింగ్లోన ఈ కొత్తపల్లిలోన ప్రధానంగా 14వ బూత్లోన రీపోలింగ్ నిర్వహిస్తున్నారు. ఎందుకంటే నిన్న జరిగిన అవకతవకలు కావచ్చు, లేకపోతే ఘర్షణలు కావచ్చు, ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్కి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ రోజున రీపోలింగ్కి సంబంధించిన ఏదైతే బై ఎలక్షన్కి సంబంధించి రీపోలింగ్ నిర్ణయం తీసుకున్నారు. అయితే దాదాపుగా అంటే 7 గంటల నుంచి 5 గంటల వరకు ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది ఈ రీపోలింగ్కి. కానీ గంటన్నరైనా ఒక్కరు కూడా ఈ పోలింగ్ స్టేషన్కి రాలేదు. కానీ ఒకే ఒక్క అడుగు ఎవరో ఒకరు ముందుకు వేయాలనేది మనకు కనిపిస్తుంది. ఒక్కసారి మనం చూడొచ్చు విజువల్స్లోన ఈ వృద్ధురాలు ఒక్కావిడే. అంటే సాధారణంగానే రీపోలింగ్ అనగానే నిన్న పోలింగ్కి అయితే చాలా హడావిడి ఉంటుంది, చాలామంది ముందుగానే అనౌన్స్ చేస్తారు కాబట్టి వచ్చే అవకాశం ఉంది. కానీ ఈరోజు రీపోలింగ్కి సంబంధించి గంటన్నరైనా రాకపోవడానికి వాళ్ళకి సరైన కమ్యూనికేషన్ లేదు, ఊర్లో దండోర వేయించారు. కానీ ఒక అడుగు ముందు వేయడానికి ఆవిడ మొట్టమొదటి ఓటర్గా ఇక్కడికి ఈ రీపోలింగ్కి అడుగు పెడుతుంది. అమ్మ, ఏం పేరు నీ పేరు? తక్కశీల పేరమ్మ. ఎంత నీ వయసు? 70. నిన్న ఓటేసావా? వేయలేదు. ఓకే, మరి ఈ రోజు వచ్చావు. ఓకే, ఈరోజు ఎలా తెలిసింది నీకు? నాకు ఎవరో చెప్పిరి. ఏది నీ ఓటర్ స్లిప్ ఉందా? నేను స్లిప్పులు తీసుకున్నాను. ఓకే, ఏం పేరు అన్నావు నీ పేరు? పేరమ్మ. ఓకే.